సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. యాక్చువల్‌గా ఈవిడ దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఒక తెలవని హుషారు, ఇన్స్పిరేషన్ ఇవన్నీ వస్తా ఉంటాయి. కానీ ఈసారి ఇంకో కొత్త విషయం తెలుసుకోనీకి అండ్ మళ్ళీ ఇన్‌స్పైర్ అవ్వడానికి, మీ అందరిని ఇన్‌స్పైర్ చేయడానికి నేనొచ్చేసిన వెనిలా స్పార్కిల్. యెస్, వెనిలా గారు నా ముందున్నారు. సో, ఈరోజు దేని గురించి మేమిద్దరం డిస్కస్ చేయబోతున్నాం ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే రా. ఎలా బాగున్నారా? ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్ చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. సో, మీరు రోజు రోజుకి బ్యూటీ పెంచుకుంటూ, రోజు రోజుకి పేరు ప్రతిష్టలు పెంచుకుంటూ, చాలా మందిని హెల్తీగా తయారు చేస్తూ, నిజంగా నేనైతే పెరుగు పచ్చడి ఆంటీని చూసి షాక్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ చాలా మంది మిగతా సెలబ్రిటీస్ అందరూ కూడా చాలా మంది చాలా వెయిట్ లాస్ అయ్యిండ్రు అండ్ దే ఆర్ హ్యాపీ. పెరుగు పచ్చడి ఆంటీని చూసి జుబేదా గారు ఇన్స్పైర్ అయ్యి వచ్చారు. పెరుగు పచ్చడి ఆంటీని చూసి శృతి గారు ఇన్స్పైర్ అయ్యారు. పెరుగు పచ్చడి ఆంటీ అండ్ స్ట్రీట్ బయట రవి గారు ఇద్దరిని ఇన్స్పైర్ అయ్యి శృతి గారు వచ్చారు. వీళ్ళందరినీ ఇన్స్పైర్ అయ్యి లాస్యా వచ్చింది. అందరూ అంటే ఫస్ట్ పెరుగు పచ్చడి ఆంటీ అసలు ఫస్ట్ ఐబ్రోస్కి వచ్చిందిరా. ఓకే. ఐబ్రోస్కి వచ్చి వెళ్ళాక తనంతట తాను మీరు ఇన్స్పైర్ చేసేసారు. ఇన్స్పైర్ చేశాను. డెఫినెట్ గా అది నాకు అంటే అర్థమైంది. ఆమె చాలా చాలా ఫీచర్స్ చాలా బాగుంటాయి ఆమె. అవును, అవును. అసలు ఇప్పుడు చూస్తే ఆమెని చూసాను నేను ఎంత అసలు. ఎంత బాగుందంటే చాలా చాలా మంచి పర్సనాలిటీకి వచ్చింది అండ్ షీ స్టిల్ డూయింగ్ కదా ఇంకా. యా ఇప్పుడు 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 ఇంకా మళ్ళీ మెయింటెనెన్స్ కి వెళ్తుంది. Very అయిపోయింది nice. 40 kgs. ఇంకో 1.5 month మెయింటెనెన్స్ లో ఉంటది. వెరీ వెరీ మళ్ళీ అసలు నిజంగా చాలా వ్యాధులకి ఒబేసిటీయే కారణం అనేసి అంటా ఉంటారు అందరూ. సో ఆ ఒబేసిటీని ఒక్కసారి లైఫ్ లో నుంచి ఇట్లా తీసేయచ్చు, అది కూడా ఇంత హ్యాపీగా అన్న విషయాన్ని మీరు జనాలకి పరిచయం చేసిన తర్వాత నిజంగా ఎవ్రీబడి హ్యాస్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ అన్న ఫీలింగ్ నాకు ఇప్పుడు వస్తుంది నిజంగా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ చాలా థ్యాంక్స్, మీరు సమాజాన్ని బాగా హెల్దీ తయారేస్తున్నారు. థ్యాంక్ యూ. దానికి చాలా అదే పెద్ద thanks. మాట. రాములమ్మ మీ పేరు బాగుంటది మీలాగా. థ్యాంక్ యూ సో మచ్. అంటే So, ఒక పల్లెటూరు యా, ఆ ఫ్లేవర్ తీసుకొస్తుంది, ఆ లోకల్ ఫీలింగ్, Yeah. పల్లెటూరు ఫ్లేవర్ తీసుకొస్తుంది నా పేరు. సో ఈ రోజు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, దాని గురించి నేను అడుగుతా, మీరు చెప్పుండ్రి. వాటర్, లెట్స్ టాక్ అబౌట్ వాటర్. Yeah. అంటే ప్రతిసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫ్యాట్ గురించి వీటి గురించి మాట్లాడుతున్నాం కదా. అసలు ఆ ఫ్యాట్ని బర్న్ చేయాలన్నా కూడా వాటర్ చాలా ఇంపార్టెంట్ అని చాలా మంది డాక్టర్స్ చెప్తా ఉంటారు. సో మీ దృష్టిలో అసలు వాటర్ ఏంటి? మన బాడీలో ఎక్కువ శాతం ఉండేదే వాటర్. ఎస్. అది కంపల్సరీ మనం అందరం ఒప్పుకోవాల్సిందే. సో వాటర్ ఎంత తీసుకోవాలి అని ఒక పర్సన్ టు పర్సన్ వేరియేషన్స్ చాలా ఉంటాయి. Hmm. అంటే అంటే అందరూ కలిసి ఇంతే వాటర్ తీసుకోవాలని అయితే చెప్పలేం. Hmm. అందరూ ఒకే హైట్ ఉండము, అందరికి ఒకటే మజిల్ మాస్ ఉండదు, అందరికీ ఒకటే ఫ్యాట్ పర్సంటేజ్ ఉండదు. అవును. సో ఆన్ యావరేజ్గా చూసుకుంటే మినిమం ఎవరైనా 2 liters వాటర్స్ తీసుకోవాలి. మినిమం 2 liters. మినిమం ఓకే. ఏ పర్సనాలిటీ ఏ పర్సనాలిటీ వారైనా 2 కన్నా తక్కువ తీసుకోవడానికి లేదు. ఓకే, ఓకే. అండ్ కొంచెం వర్క్ చేసే వాళ్ళైతే 3 దాకా తీసుకోవచ్చు. ఓకే. అండ్ బయట ఎండలో ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు, బయట ఎక్కువ తిరిగే వాళ్ళు, ఎక్కువ వీళ్ళు స్ట్రెస్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇంకో And 3.5 దాకా వెళ్ళిపోవచ్చు. ఇంకొక అది భ్రమణ నిజమా మీరే చెప్పాలి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఎంత నీళ్ళు తాగితే అంత మంచిది, ఎంత నీళ్ళు తాగితే మంచిది అని చెప్పేసి నింపుతా ఉంటారు. మార్నింగ్ లేవగానే లీటర్నర తాగేస్తా ఉంటారు. ఇది కరెక్టే అంటారా? ఒకేసారి మార్నింగ్ లేవగానే లేవంగానే ఒకేసారి కనుక బాడీ సహకరిస్తే తాగొచ్చు. బట్ ఒకేసారి అలా తాగటం వల్ల తల పట్టేయటము, కళ్ళు తిరగటము, అలా నాజియా ఫీలింగ్ రావటము జరుగుతుంది. సో 1/2 liter లేదా ఒక గ్లాస్, ఒక 500 ml అలా మెల్లగా హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తాగొచ్చు. అండ్ ఒకేసారి తీసుకునే వాళ్ళు ఒక 6 height ఉండే వాళ్ళు 1 liter తీసుకోవచ్చు ఒకేసారి. ఓకే, ఓకే. అదే హైట్ని బట్టి వాటరా అంటే, హైట్ ఉంటే మజిల్ మాస్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ పర్సంటేజ్ ఉంటుంది, వాళ్ళకి ఫుడ్ క్యాలరీస్ ఎక్కువే, వాటర్ ఇంటేక్ ఇంకో లీటర్ ఎక్కువే చేయాలి. సో ఈ లెక్కన ఆలోచిస్తే ఏజ్ని బట్టి, జెండర్ని బట్టి, హైట్ని బట్టి, వీటన్నిటిని బట్టి మనము వాటర్ ఇంటేక్ తీసుకోవాలంటే, బయట వర్క్ చేస్తున్నామా దాన్ని బట్టి, ఏసీలో వర్క్ చేస్తున్నామా దాన్ని బట్టి, మన రూమ్ టెంపరేచర్లో ఉండి వర్క్ చేస్తున్నామా దాన్ని బట్టి, మన బాడీలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా దాన్ని బట్టి కూడా మన వాటర్ కంటెంట్ డిసైడ్ అవ్వచ్చు.
ఓకే. అండ్ వెయిట్ లాస్‌కి వాటర్ అనేది ఏ విధంగా పనిచేస్తది అంటారు? కంపల్సరీగా 3 లీటర్స్ అయితే చెప్తాను నేను. ఓకే. ఏ హైట్ ఉండే వాళ్ళకైనా 3 లీటర్స్. అండ్ ఇంకా ఏమైనా దాహం వేస్తే 6 లోపల, ఓకే. ఈవినింగ్ 6 లోపల, హ్మ్. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ 6 లోపల హ్మ్. వాటర్ ఎన్నైనా తీసుకోవచ్చు. 3-4 లీటర్స్. ఓకే. 4 లీటర్స్ 5 హైట్ ఉండే వాళ్ళు తీసుకోవచ్చా అంటే వాళ్ళు ఎండలో ఎక్కువగా వర్క్ చేస్తుంటే తీసుకోవాలి. లేదా 3 లీటర్స్‌కి స్టాప్ చేయొచ్చు. ఓకే. వాళ్ళని బాడీ అడుగుతుంటే, హ్మ్. బాడీనే అడుగుతది. ఎట్లా తెలుస్తదంటారు అది? వాళ్ళ దాహం ఏస్తది. అది ఓకే. అంటే ఇప్పుడు కొంతమంది దాహం వేసినా గూడా జస్ట్ ఇట్లా సిప్ చేసి పక్కకు పెట్టేస్తారు. నో. జస్ట్ పెదాలు తడుపుకొని పక్కకు పెట్టేస్తూ ఉంటారు. నో. వాళ్ళు ఇట్లా కాకుండా. చాలా మంది వాటర్ తాగితే వెయిట్ పెరిగిపోతాము అంటారు. హ్మ్. కానీ వాటర్ తాగకపోతేనే వెయిట్ పెరుగుతాం. ఓకే. వాటర్ కరెక్ట్‌గా మన బాడీలో వెళ్ళాలి. మన టాక్సిన్స్ అన్నీ నీట్‌గా. ఎర్లీ మార్నింగ్ లేవంగానే 1, 1½ లీటర్. హ్మ్. గ్యాప్ ఇచ్చి లేవంగానే ½ లీటర్. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయ్యాక ½ లీటర్ అలా ఓకే. 1 లీటర్ టు 1½ లీటర్ తీసుకొని మన బాడీ అప్పుడు ఎంప్టీగా ఉంటది స్టమక్ అంతా. హ్మ్. చక్కగా ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అంతా బయటికెళ్ళిపోతాయి. ఓకే. ఆ తర్వాత డే మొత్తం 1½ లీటర్ తీసుకున్నా సరిపోతుంది. రూమ్ టెంపరేచర్ లో హ్మ్. వర్క్ చేసేవాళ్ళు. ఓకే. ఎవరైనా 2-3 లీటర్స్ ఈస్ గుడ్. బట్ ఓకే. మినిమమ్ 2 లీటర్స్. ఓకే. సో, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నీళ్ళు అనంగానే వేడి నీళ్ళు తాగాలి మంచిది. కొంతమందేమో ఫ్రిడ్జ్‌లోంచి డైరెక్ట్‌గా అట్లా చిల్ వాటర్ తీసుకొని తాగేస్తా ఉంటారు. కొంతమందేమో జస్ట్ అట్లా ఫిల్టర్ దగ్గర పట్టుకొని తాగడము. ఈ మధ్య కొంచెం ఆ క్యాంగన్ వాటర్ అని అవని ఇవని కొంచెం బాగా అలవాటయినాయి జనాలకి. సో, అవి డైరెక్ట్‌గా పట్టుకొని తాగడము. సో, ఇట్లా వాటర్‌లో కూడా చాలా వచ్చేసినాయి. మినరల్ బేస్డ్ వాటర్ అని, లేకపోతే ఇంకోటని, కుండలో నీళ్ళని, ఇట్లా ఫ్రిడ్జ్‌లో నీళ్ళు తాగడము అండ్ వేడి నీళ్ళు తాగడం. ఈ రెండిటిని ఫస్ట్ మనం చూద్దాం. సో, చాలామంది హెల్త్‌కి లేకపోతే ఫ్యాట్ బర్నింగ్‌కి వేడి నీళ్ళు బాగా హెల్ప్ చేస్తాయి అని అంటారు. ఇస్ ఇట్ ట్రూ? మనకెవరికైనా ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఉంటే, హ్మ్. ఇప్పుడు చలిలో మనం ఏదన్నా ఫుడ్ తీసుకుంటే త్వరగా అరిగిద్దా? అవును. అరగదు. అరగదు. హ్మ్. సో, అలాగే మనం కోల్డ్ వాటర్ తాగటం వల్ల మనకు ఫుడ్ డైజెషన్ అనేది చాలా స్లో అయిపోతది. ఓకే. సో, ఏదైనా మన బాడీ స్లో ప్రాసెస్ అవుతుంది అంటే మనం వెయిట్ గెయినే అవుతాం. హ్మ్. సో, ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి, ఓకే. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళకి. ఓకే. సో, కోల్డ్ వాటర్ అంటే హాట్ వాటర్ చేసే బెనిఫిట్ కోల్డ్ వాటర్ అయితే చేయదు. ఓకే. ఒకవేళ కోల్డ్ వాటర్ తీసుకున్నా మన బాడీ అది నార్మల్ టెంపరేచర్‌కి తెచ్చుకోవడానికి మన బాడీలో ఉండే క్యాలరీస్‌ని కూడా యూజ్ చేసుకుంటుంది. ఓకే. అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్ లేని వాళ్ళు, హ్మ్. మెటబాలిక్ రేట్ బావుండే వాళ్ళు ఏ వాటర్ తీసుకున్నా పర్లే. బట్ మెటబాలిక్ రేట్ లో ఉండేవాళ్ళు తమ హ్మ్. బాడీని చక్కగా డైజెషన్ ఫాస్ట్ చేసుకోవడానికి, హ్మ్. హెల్తీగా ఉండటానికి మెటబాలిక్ రేట్ అంటే మెటబాలిక్ రేట్ బావున్నప్పుడు ఎలా అయినా బాడీ కూల్ వాటర్ తాగినా దాన్ని మామూలుగా ఎవరైనా తాగినా ఇండైజెషన్ ఉన్న అవును. వాళ్ళు గూడా ఎవరు తాగినా ఆ కూల్ వాటర్‌ని నార్మల్ టెంపరేచర్‌కి తెచ్చుకోవడానికి హ్మ్. బాడీలో ఉండే మన క్యాలరీస్ యూజ్ చేసుకొనే అది తెచ్చుకుంటుంది. అవును. సో, అవును. నష్టమేం లేదు గానీ హెల్త్‌కి హ్మ్. గోరువెచ్చని వాటర్ అన్నా లేకపోతే రూమ్ టెంపరేచర్ వాటర్ ఆల్‌వేస్ బెటర్. ఓకే. సో మార్నింగ్ లేవంగానే లెమన్ వాటర్ అంటే ఎగ్జాక్ట్‌లీ. లెమన్‌ని గోరువెచ్చని వాటర్ మళ్ళీ హాట్ వాటర్‌లో గూడా తీసుకోకూడదు లెమన్‌ని. ఓకే. సిట్రిక్ చాలా యాసిడ్ కాబట్టి యాహ్! ఆ! గోరువెచ్చని నీళ్ళలో తీసుకుంటే హ్మ్. వార్మ్ వాటర్‌లో హ్మ్. మంచిది. సో, వితౌట్ యాక్చువల్‌గా నేను హనీ. అదే అడగబోతున్నా. కొంతమంది పొద్దున్న లెగంగానే నిమ్మకాయలు పిండేయడము, లేకపోతే కొంతమందేమో ఈ దాల్చిన చెక్క పొడేసుకొని తాగేయడము, ఇంకోటని ధనియాలు, యాహ్! జీలకర్ర మసలబెట్టేసి, ఓమా మసలబెట్టేసి తాగేయడము, ఇలాంటివి తాగుతా ఉంటారు. సో, వీటిలో ది బెస్ట్ ఏంటి? మీరైతే ఏది జెప్తారు? నేను ఒకటే తాగమని చెప్పను. హ్మ్. మార్నింగ్ లేచి లెమన్ అయితే ది బెస్ట్ ఎవ్రీ డే. ఓకే. వేటిలో అయినా లెమన్ పిండుకోవచ్చు. హ్మ్. ఒకరోజు ఒక గ్లాస్ వాటర్‌లో లెమన్ పిండుకొని పుదీనా పేస్ట్ కలుపుకొని తాగొచ్చు. ఓహ్! ఒకరోజు కొత్తిమీర పేస్ట్ కలుపుకోవచ్చు. ఇదేదో బావుంది. ఒకరోజు కరివేపాకు పేస్టు, లెమను, అంటే వార్మ్ వాటరు. ఓకే. ఒకరోజు ఒక స్పూను మునగాకు పౌడర్ కలుపుకోవచ్చు. ఓహ్! ఇది ఇంకా అద్భుతం. ఒకరోజు ఒక స్పూను వేపాకు పౌడర్, డ్రై పౌడర్స్ అన్నీ ఓకే. అవైలబుల్ ఉన్నాయి. హుహుహుహు. ఒకరోజు గచ్చకాయ పౌడర్, ఒకరోజు కరక్కాయ పౌడర్. ఓకే. ఇలా చేసుకుంటూ ఎళ్తే మీ హెల్త్ ఎలా ట్విస్ట్ అవుతదో మీరే ట్రై చేసి చూడండి. ఓహ్! నిజంగా అసలు ఇవన్నీ తాగడం వల్ల అంటే ఫస్ట్ మార్నింగ్ గదా! కడుపంతా ఖాళీగా ఉంటది. సో, ఆ టైంలో ఈ వాటర్ ఎయడం వల్ల నిజంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయనిపిస్తుంది నాకు కూడా వింటుంటే. మీరన్నట్టుగా మునగాకు రిచ్ ఇన్ ఐరన్.
సో ఇట్లా కరివేపాకు చాలా మంది జుట్టు మీలాంటి జుట్టు కావాలని చాలా మంది వెయిట్ చేస్తుండొచ్చు నిజంగా కదా. సో మీరు కూడా తాగుతారా ఇలాగే? నేను తాగుతాను. ఇవన్నీ నీళ్లు మీరు అంటే చెప్పినవన్నీ మార్నింగ్ తాగను, నేను జ్యూస్ లో మిక్స్ చేసుకుంటాను. జ్యూస్ లో మిక్స్ చేసుకుని తాగేస్తారా? ఇది ఇంకా బాగుంది. సో మరి వాటర్, ఫైనలీ వాటర్ అనేది ఇంటేక్ లో కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు, లేకపోతే ఏజ్ వైజ్ చూసుకుంటే చిన్నపిల్లల నుంచి ఒక టీనేజ్ వరకు వీళ్ళందరూ కూడా కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు వాటర్ని. సో వీళ్ళకి డిహైడ్రేషన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో వీళ్ళకి వాటర్ తాగించే పద్ధతి ఏదైనా టిప్లా చెప్తారు మాకు? ఈ age లో కొబ్బరి వాళ్ళకి. నీళ్ళు, కోకోనట్ వాటర్, మ్మ్. సూపర్ గుడ్ వాటర్, ది బెస్ట్ వాటర్. యా. సో మాలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాలాంటి యాంకర్లు ఉంటారు. ఇప్పుడు మేము సడన్గా ఉండి ఒక 2 గ్లాసులు నీళ్ళు తాగి కూర్చుంటే బుర్ర బయటకు ఉబ్బుతుంది. అమ్మో వద్దు కనిపిస్తుంది అని చెప్పేసి జస్ట్ ఇట్లా కొని తాగుతాం దాహం వేసినా కూడా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ బుర్ర బయటకు ఉబ్బడం అనేది దీన్ని ఎట్లా తీసుకోవాలంటారు మరి? అంటే అది టెంపరీనే కదా. మ్మ్. సో మనం అంటే దాహం అయితే కంపల్సరీగా తాగాలి. ఉబ్బినట్లు మనకు తెలుస్తుంది కానీ కూర్చున్నప్పుడు వేరే అంతే వాళ్ళకి అంటే తెలియదు. కనిపించట్లేదు అంటారా? అయితే ఓకే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అసలు జీవితానికి నీళ్లు, గాలి, ఊపిరి ఇవన్నీ లేకపోతే ఎట్లయితే మనం బతకలేమో, సేమ్ వే వెయిట్ లాస్కి కూడా వాటర్ చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎంత పర్సంటేజ్ ఆఫ్ వెయిట్ లాస్ వాటర్తో అవుతుంది అంటారు? వాటర్ డైట్ మినిమం 1 వీక్ చేయొచ్చు. ఓకే. హనీ వాటర్ డైట్ మినిమం వేసుకోవాలి హనీ. Hmm. బట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఫాస్టింగ్ చేయగలనా అనేది చెక్ చేసుకోవాలి. Hmm. ఫాస్టింగ్ చేసే ముందు మెల్లగా క్యాలరీస్ని డౌన్ చేసుకోవాలి. మళ్ళీ ఫాస్టింగ్ తర్వాత మెల్లగా వెంటనే క్యాలరీస్ ఇంక్రీజ్ చేయకుండా మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇవంతా ప్రాసెస్ చేయగలిగిన వాళ్ళే ఫాస్టింగ్స్ చేయాలి. యాక్చువల్గా ఫాస్టింగ్స్ చేసే వాళ్ళే ఎక్కువగా పెరుగుతారు. ఈ రోజు ఫాస్టింగ్ చేసి నెక్స్ట్ రోజు మళ్ళీ ఫుల్ బాగా క్యాలరీ లంచ్ చేసేస్తారు. సో డౌన్ అప్ వల్ల సో వాళ్ళ వెయిట్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో ఏదైనా నెమ్మదిగా స్టార్ట్ అవ్వాలి, నెమ్మదిగా అప్ అవ్వాలి. ఓకే. ఓకే. సో దిస్ ఇస్ సో ద ప్రాసెస్. తినడానికి ముందు తర్వాత నీళ్ళు ఎంతసేపటికి తాగాలంటారు? 1.5 అవర్ ముందు వాటర్ తాగొచ్చు, ఓకే. 1.5 అవర్ తర్వాత వాటర్ తాగొచ్చు. సో ఆ గ్యాప్ కంపల్సరీ. కంపల్సరిగా తినే 1.5 అవర్ ముందు 2 గ్లాసులు వాటర్ తాగితే మనం ఎక్కువ ఫుడ్ కూడా కన్జ్యూమ్ చేయలేం. వెరీ నైస్. సో ఈ వాటర్ టిప్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి బాగా పనికొస్తుండొచ్చు మీకు కూడా. డెఫినెట్గా నాకు కూడా బాగా పనికొస్తాయి. మంచి గ్లోయింగ్ స్కిన్ కూడా వస్తుంది నిజంగా. Definitely. ఇవన్నీ ఫాలో అయితే తెలిసిపోతుంది. మీరు పొళ్ళు చెప్పంగానే అర్థమైపోయింది నాకు. సో ఇట్లాంటి ఒక న్యాచురల్ గ్లోయింగ్ స్కిన్ కావాలంటే కూడా ఇట్లా వాటర్ ఇంటేక్ని ఈ పద్ధతిలో తీసుకుంటే చాలా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ ది టిప్స్. నిజంగా చాలా మంచి సీక్వెన్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ చెప్పిండ్రు. థ్యాంక్స్ అలాట్ మీరు. థ్యాంక్ యూ.